ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును దేవుడు మనకు అనుగ్రహించి దేవుని ఈ రీతిగా దేవుని మాటల ద్వారా ఆధ్యాత్మికమైన మేలులు మనం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో క్రమముగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదండి? మా ఆత్మీయ జీవితములో ఎందరో దేవుని బిడ్డలు మమ్మల్ని ఒక కుమారునిగా భావిస్తూ మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీరు మా కొడుకుతో సమానము నాయన అంటున్న విషయాలు మా హృదయాన్ని ఎంతగానో ఆనందింపచేస్తూ ఉన్నాయి. ఈ వాక్యము ద్వారా ఎందరో ఆత్మీయ తల్లులను, తండ్రులను, సోదరీమణులను నేను సంపాదించుకుంటున్నాను అని నేను ప్రభువును బట్టి సంతోషిస్తూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, ఎక్కడో రాయలసీమలో పులివెందుల అనబడే ఒక గ్రామము నుంచి, ఒక పట్టణము నుంచి అనేక చోట్లకు విలువైన పరలోకపు సంగతులు ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ నేను ఎల్లప్పుడూ శిరము వంచి నా ప్రభునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము రేపు మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుటకు ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి నిలబెట్టుకుంటూ ఉండగా ఆ మాటల మాధుర్యతను మీరు స్వీకరించవలసిందిగా, సరిచేయబడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము మన చర్యలు ఎలా ఉండకూడదు. మన చర్యలు ఎలా ఉండకూడదు. చర్యలు అంటే ప్రవర్తన అని, నడవడి అని అర్థం. కానీ బైబిల్ గ్రంథంలో ఆ పదానికి చర్యలు అని సంబోధిస్తూ వచ్చారు భక్తులు. కాబట్టి మన ప్రవర్తన ఎలాగ ఉండకూడదో, మన నడవడి ఎలాగ ఉండకూడదో ఈరోజు చూద్దాం. దేవుడు మనకు అనుగ్రహించే ఆయురారోగ్యాలను బట్టి రేపటి దినాన మన చర్యలు ఎలా ఉండాలో చూద్దాం. అంతే కదండి? అలాగ చూద్దాం. ఈరోజు ఎలాగ ఉండకూడదో చూడబోతున్నాం. కొన్ని విషయాలు మూలవాక్యాలుగా చదివి తర్వాత దేవుని ఆత్మను బట్టి వివరిస్తాను. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 3వ వచనంలో దావీదు ఈ రీతిగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. 3వ వచనాన్ని చూద్దాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ, ఆ మాట ప్రియులారా, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథములో ఈ 139వ కీర్తనకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటా విశిష్టత అనంటే, దావీదు గారు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తాడు ఈ కీర్తనలో. నేను కూర్చుండుట, లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకముందే కూడా నీకు తెలుసు. నా నడక, నా పడక నీకు తెలుసు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. యెహోవా, మాట నా నాలుక మీదికి రాకముందుగానే నా చర్యలన్నీ కూడా నీకు తెలుసు. అలాగ మాట్లాడుతూ నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేతివి,
నా తల్లి గర్భమునందు నిర్మించిన వాడవు నీవే. ఇలాగ ఎన్నో మాటలు ఒక మానవుని యొక్క జన్మను గూర్చిన సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న దావీదు అన్నాడు 3వ వచనంలో, నా చర్యలన్నీయు నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. అవును ప్రియులారా, లోకంలో ఒక సామెత ఉంది కదండి, అమ్మ ఇల్లు ఎవరికి తెలుసట? మేనమామకు తెలుసు అంటారు. అమ్మ ఇల్లు మేనమామకు తెలుసు. ఎందుకు? మేనమామ అని అంటే అమ్మ, ఈ మేనమామ అనబడే ఈ వ్యక్తులు ఒక తల్లి బిడ్డలే, అక్క తమ్ముడై ఉండొచ్చు, లేదా అన్న చెల్లెలై ఉండొచ్చు. కాబట్టి అమ్మగారి ఇల్లు లేదా పుట్టినిల్లు మేనమామకి ఎరికే అని మా రాయలసీమలో ఎక్కువ అంటారండి. అయితే ఈ మేనమామకు అమ్మగారి ఇల్లు పుట్టినిల్లు ఎక్కడో మళ్ళా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. అయితే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ చర్యలన్నీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఒప్పుకోక కప్పుకున్నా, నీ నడక ఆయనకు తెలుసు, నీ ప్రవర్తన ఆయనకు తెలుసు. అందుకే అక్కడ అన్నాడు 2వ వచనంలో, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే. ఇంకొక 5 నిమిషాల్లో ఒక పాపపు చూపు చూస్తా మనకు ముందుగానే, ఒక పాపపు తలంపు తలంచుతాము అని మనకు తెలియక ముందుగానే మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి తెలుసు ప్రియులారా. మన నడక ఆయనకు తెలియనిది కాదు. దావీదు తప్పు చేశాడు కదండి, బత్షెబాతో పాపం చేశాడు, కప్పుకున్నాడండి. స్నానం చేసి ఆమె ఇంటికి వెళ్ళింది, స్నానం చేసి ఇతను గదిలో ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. పాపము చేస్తే ఇంటి వారికి తెలియదు, అటు భర్తకు తెలియదు, బత్షెబా భర్తకు కూడా తెలియదు. కొన్ని దినాలకు ఆమె కబురు పెట్టింది, అయ్యా నీ వల్ల నేను గర్భవతినయ్యాను, నా భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు, ఆయనకు నాకు సహవాసం లేదు, లేకపోతే ఆయన నేను ఒక గదిలో లేము, ఇప్పుడు నేను యుద్ధంలో ఉంటే నీవెలాగా గర్భవతివయ్యావని నన్ను ప్రశ్నించే ఆస్కారం ఉంది, నన్నేం చేయమంటావు అన్న ఒక వార్త దావీదుకు అందిస్తే, దావీదు దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడండి. యుద్ధంలో ఉన్న ఉరియాను పిలిపించాడు, చక్కటి భోజనం పెట్టాడు, నువ్వు వెళ్ళి నీ భార్యతో సంతోషించుకో అన్నాడు. కానీ ఉరియా నీతిమంతుడని చెప్పచ్చండి. ఉరియా తన కావలి వారైనటువంటి వారి ఎదుట గేటు దగ్గరే పడుకున్నాడు. దావీదు అది చూసి అడుగుతాడు, ఏంటి నువ్వు చేసిన పని? సుఖించి నీ భార్యతో సంతోషించమని చెబితే నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటే, రాజా, నా యజమానుడు యుద్ధములో నాకు పైవాడైనటువంటి యోవాబు యుద్ధములో నిద్ర లేకుండా ఎలాగ విజయం పొందాలని రకరకాల ప్రయత్నాలు తను చేస్తూ ఉంటే, యుద్ధములో విజయం కలుగుతుందో అపజయం కలుగుతుందో అన్న ఆందోళనతో రాజైన నువ్వు ఉంటే, నేను వెళ్ళి నా భార్యతో సుఖించడానికి ఇది సమయమా రాజా? ఎంత మంచి మాటలండి. మరలా ప్రయత్నం చేశాడు దావీదు, కుదరలా. ఎట్టకేలకు ఉరియా చేతనే ఉత్తరం రాసి పంపిస్తున్నాడు, వీని యుద్ధములో బలవంతులుండే ముందు చోట పెట్టి ఇతడు చచ్చేటట్టుగా చూడు అని యోవాబుకు వార్త పంపిస్తూ ఉన్నాడు. చంపేశాడు. యోవాబు ఎదుట కూడా అటువైపునున్న శత్రువులు చంపేశారు ఉరియాను. సరే, ఇప్పుడు తన తప్పేదో కప్పిపుచ్చుకోనట్టుగా, పాపం భార్య, భర్తను కోల్పోయిన భార్యని ఈయన ఆదరించినట్లుగా తన దగ్గరకు పిలుచుకొని తన భార్యనుగా చేసుకొని నేనేదో నీతిమంతుడిని మంచి చేశానన్నట్టుగా దావీదు అనుకున్నాడు. కానీ దావీదు చేసిన చర్య మంచిది కాదని దేవునికి తెలుసు. అందుకే సేవకుడైన నాతానును పంపిస్తూ ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. తను చేసిన తప్పేదో తనకు తెలియచేశాడు. ప్రభునందు ప్రియులారా, నేను కూర్చుండుట లేచుట, నువ్వు కూర్చుండుట లేచుట నీకు తలంపు పుట్టక మునుపే
నా చర్యలన్నీ బాగుగా ఎరిగినవాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు. తప్పు చేసిన వారిని శిక్షించక మానడాయన, నిర్దోషిని విడిపించక మానడాయన. చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, ఒక అద్భుతకరమైన మాట చూడండి. 37వ కీర్తన 18వ వచనాన్ని మనం చూద్దాం. 18వ వచనాన్ని మనం నిర్దోషుల చూద్దాం. చర్యలను నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. రెండవది, నిర్దోషుల యొక్క చర్యలను యెహోవా గుర్తించుచున్నాడంట. ప్రియులారా, అంటే ఏ దోషము లేకోకుండా నిర్దోషిగా బ్రతికేటటువంటి వారి నడవడిక, వారి ప్రవర్తన ఆయన గుర్తించిన దేవుడుగా ఉన్నాడు కాదా? మీరు బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియులారా. ఇక్కడ అన్నాడు 18వ వచనంలో 37వ కీర్తనలో, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు కాబట్టి వారి స్వాస్థ్యము ఎంతకాలము? సదాకాలము నిలుచును అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, నిర్దోషి అండి, ఏ దోషము లేనివాడు యోసేపు. పోతిఫరు భార్యని ఇతను బలవంతం చేయలా, అది మనకు తెలుసు చరిత్రలో లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు. కానీ ఆమె ఏమంటుంది? నన్ను పాడు చేయడానికి వచ్చాడు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇలాంటి వాడిని నన్ను పనిలో పెట్టుకున్నదని తన భర్తకు చెప్పించి నిర్దోషి అయిన ఒకరిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసింది. ఎంతకాలము శిక్ష అనుభవించాడో తెలుసా ప్రియులారా? 2 సంవత్సరాలు పైబడి శిక్ష అనుభవించాడు యోసేపు చేయని తప్పుకు. అవును, మీరు 43వ అధ్యాయం చదవండి, ఆదికాండం. పానదాయకులు, భక్ష్యకారుల అధిపతులు ఇద్దరు కూడా వచ్చి అక్కడే చేరతారు ఆయన చెరసాల్లోని. కలలు కంటారు, మర్చిపోతారు. ఉదయకాలమున యోసేపు అడుగుతాడు, అన్నలారా ఏంటి అలాగున్నారు అయ్యలారా? మేం కలలు కన్నా మర్చిపోయామంటే, ఏం పర్లేదు చెప్పండి, దేవుడు తెలియచేస్తాడన్నాడు. చెబితే వారి కలల భావాలు చెప్పాడు. ఆ పానదాయకుల అధిపతితో అంటున్నాడు, నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది, రాజు దగ్గర నా గురించి చెప్పు. నేను నిర్దోషిని, హెబ్రీయుడను, అన్యాయముగా ఇక్కడ చెరసాల్లో ఉన్నాను, నన్ను విడిపించడానికి రాజుగారితో ఒక మాట చెప్పు అని అంటే, అతను అన్నాడు, ఎవరినైనా మర్చిపోతా కానీ నేను మర్చిపోతానా అన్నాడు. కానీ 2 సంవత్సరాలు మర్చిపోయాడు ప్రియులారా. కానీ నిర్దోషిని దేవుడు మర్చిపోడు. అందుకే ఇప్పుడు కళ మళ్ళా పానదాయకుల అధిపతికి రాలేదు. మరలా వస్తే అతను వచ్చి యోసేపు దగ్గర భావం చెప్పించుకొని మళ్ళా పోయి మర్చిపోతాడు. ఇప్పుడు కళ రాజుకే వచ్చింది. దాన్ని వివరించగలిగిన జ్ఞానం ఆ దేశంలో ఎవ్వరికీ లేదు. అందుకొరకు అప్పుడు పానదాయకుల అధిపతి మాట్లాడతాడు, అయ్యా, ఇలాంటి కష్టతరమైన పరిస్థితిలో మేము చెరసాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవ జ్ఞానము కలిగిన వాడు. అతను ఏమైతే చెప్పాడో అలాగే జరిగింది. మీరు ఒకసారి అతను అడిగితే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనగాని ఇమీడియట్గా రాజు దగ్గరికి పిలుచుకొచ్చారు అతన్ని. అంతే ప్రియులారా, ఒక్కసారిగా నిర్దోషి అయినటువంటి యోసేపు తను పడ్డ శిక్ష కన్నా తను అనుభవించిన ఆనందం వర్ణనాతీతం. ఆ దేశ ప్రధానిగా నిలబడ్డాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఏ తప్పు చేయకుండా ఈరోజు ఒకవేళ నీ బంధువులో, నీ రక్త సంబంధికులో, నీ ఉద్యోగంలో పైవారో కిందివారో ఎవరో నీ మీద ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారని బాధపడుతున్నావా? భయపడమాకు. నా దేవుడు నీ చర్యలను చూస్తూ ఉన్నాడు, నీ నడకను చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు. డెఫినెట్లుగా తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఎందుకు మన చర్యలు ఎలాగుండకూడదో చూద్దామా? మొదటి విషయానికి చూద్దాం, ఎలాగ మన చర్యలు ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 2 ప్రియులారా, ఒక్కసారి మనం లేఖన భాగానికి వెళ్దాం. 21వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనాన్ని మనం చదువు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదికి కారణించుచు నుండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి
పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. చాలు ప్రుగులారా, ఎవరైనా ఒక గొప్ప సేనాధిపతి అని చెప్పొచ్చు, యుద్ధ వీరుడు అని చెప్పొచ్చు. ఇంకా రాజు కాల దావీదు, రాజైన సౌలు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు. అలాగ పారిపోయి ఆకీషు రాజు దగ్గరకు వచ్చాడు. ఆకీషు రాజుకు అప్పటికే దావీదు గురించి తెలుసు. ఏలాలోయలో గొల్యాతు అనబడేవాడిని తల నరికి చంపిన యుద్ధవీరుడు దావీదని తెలిసి ఆ దావీదు అనబడేటటువంటి వాడు తన ఎదుట ఉన్నాడని సైనికులు చెప్పగానే, ఆ దావీదును పట్టుకురండ్రా, ఇలాంటి వాడు ఎప్పుడైనా ప్రమాదమే, ఎప్పుడైనా మనల్ని ఏమైనా చేయొచ్చు, సో అతన్ని చంపేద్దాం అని అనుకున్నట్లుగా ఆకీసు ఆలోచన ఉంటే, దావీదు అండి ఆకీసు రాజు దగ్గరికి వచ్చినప్పుడు భయపడ్డాడు అని రాయబడింది. ఆకీసునకు బహుగా భయపడిన దావీదు తన చర్య వెర్రివాని వలె మార్చుకొని అని రాయబడింది. వెర్రివాడంటే మీరు ఎక్కడో చోట చూస్తూ ఉంటారు, పిచ్చివాడు అని పర్యాయం కూడా. ఎప్పుడైనా మనం వీధులలో కొంతమంది బిడ్డలను చూస్తే మానసిక వికలాంగులు అని చెప్పచ్చు. నేను వాళ్ళని తక్కువ చేయలేదండి, దేవుడు అలాంటి అనుమతి ఇచ్చాడు బిడ్డలకు. ఆ బిడ్డలు చూడండి, మనం మాట్లాడుతూ ఉంటే ఇలాగా ఎంగిలి కారుతూ ఉంటుంది, అంటూ ఉంటారు, అంతే. వారికి ఏం తెలియదు. ఒకరోజు మేము మానసిక వికలాంగులు పాఠశాలకు వెళ్ళాం. నా పుట్టినరోజు అని ఒక దినాన, అన్నా మీరు పిల్లల మధ్య కేక్ కోసి వాళ్ళకి ఇద్దామన్నా, కొంత స్వీట్స్ వాళ్ళకి ఇద్దాము అంటే, మంచిదిలేండి అని చెప్పేసి వెళ్ళాను నేను. వాళ్ళందరూ కూడా మానసికమైనటువంటి వికలాంగులు అని చెప్పొచ్చు బిడ్డలు చాలామంది. వాళ్లకు కూడా ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ వారిని ఎలాగో ఒక మంచి దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఒక్కొక్కరి చేష్టలు ఒక్కొక్కలాగా ఉన్నాయి. సరే, వాళ్ళ మధ్యలో నేను నిలబడ్డాను, కేక్ కట్ చేసుకుని కొంతమంది పిల్లలను పిలిచాను. కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఏం ప్రార్థన ఏం చేయలే, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన గ్రహించే వ్యక్తులు కాదు కాబట్టి. కేక్ కట్ చేస్తుంటే ఒక్కసారిగా ఆ క్యాండిల్ వెలిగేసరికి ఆ పిల్లలు గట్టిగా కేకలేశారు. వాళ్ళకేం తెలియలా. వాళ్ళు కేకలేస్తే వాళ్ళ మధ్యనున్న నేను భయపడ్డాను. నిజమండి, భయం వేసింది. అంతా నాకన్నా చిన్న పిల్లలే, అంటే ఒక 18, 16, 20 సంవత్సరాల లోపున్న పిల్లలే. వాళ్ళు ఒక్కసారిగా కేకలేసేసరికి భయం వేసింది. అంటే వారి చేష్టలు భయాన్ని కలిగించింది. ఆకీసు రాజు ఎదుట దావీదు యొక్క చేష్టలు, చర్యలు, రేయ్ ఏంట్రా గొల్యాతును చంపింది వీడేంట్రా ఇలాగున్నాడు, ముందు వారిని నా దగ్గర నుంచి బయటకు పంపించేయండి అని అన్నాడండి ఆకీసు రాజు. తర్వాత విషయాలు మీరు చూస్తే, ఎందుకు తీసుకొచ్చారు వీడిని? వీడు చేస్తున్న పిచ్చి చేష్టలు చూస్తుంటే, వీడా దావీదు? నో, మీరెవరన్నా పొరపాటుగా అర్థం తెలియకోకుండా ఎవరో వ్యర్థంగా పట్టుకొచ్చారు వీడిని అని తన నగరు నుంచి, తన దగ్గర నుంచి దావీదును వెళ్ళగొట్టాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నమ్మిన ప్రియబిడ్డలుగా చాలామంది కొన్ని చోట్ల పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. స్త్రీలు కనపడేసరికి పిచ్చి చేష్టలు, యవ్వన బిడ్డలు కనపడితే పిచ్చి చేష్టలు, వెకిలి చేష్టలు అంటారు చూడండి. వెళ్ళగొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త, నీ చేష్టలు జాగ్రత్త. సంఘంలో నీ చేష్టలు ఎలాగున్నాయి, సమాజంలో నీ చేష్టలు ఎలాగున్నాయి, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, మన చర్యలు ఎలాగ ఉండకూడదు అంటే పిచ్చి చేష్టలు ఉండకూడదు. వాస్తవానికి దావీదు పిచ్చివాడు కాదు, కానీ తన ప్రాణం దక్కించుకోవడం కొరకు అలాగ పిచ్చివాడి వలె నటించాడు. ఈరోజు చాలామంది నటించడం లేదు, కానీ పిచ్చి వాళ్ళ మాదిరిగా ప్రవర్తించారు. ఎలాగున్నాయండి ఈరోజు వస్త్రధారణ? పిచ్చి పట్టిన వాళ్ళు వస్త్రాలు జరుపుకోలేరు, కప్పుకోలేరు, అలాగ విప్పుకొని తిరుగుతున్నారు అంటే పిచ్చి చేష్టలండి. తమ శరీరం ఎవరినో ఎక్స్పోజ్ చేయడానికి, తమ దేహం ఎవరినో ఆకర్షించడానికి తమ యొక్క విధి విధానాలు చాలా పిచ్చిగా ఉన్నాయి.
మన చర్యలు అలాగ ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే లేఖనాలను చూస్తున్నప్పుడు మొదటిగా ఆయన అంటున్నాడు, మన చర్యలు పిచ్చి చేష్టలుగా ఉండకూడదు. మన చేష్టలు పిచ్చి చేష్టలుగా ఉండకూడదు. రెండవది ఎలాగ ఉండకూడదో చూద్దాం. అక్కడే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని చూద్దాం. అతని పేరు నాబాలు, అతని అతని భార్య పేరు అబీగయేలు, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఎవడు వీడు? నాబాలు అట, కాలేబు సంతతి వాడట. 3వ వచనాన్ని మీరు బాగా చదివితే, చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి వారలారా, మొదటిది, మన చర్యలు, మన నడవడి పిచ్చి పట్టినట్టుగా ఉండకూడదు, వెర్రివాని వలె ప్రవర్తించకూడదు. రెండవది ఆయన మాట్లాడుతున్నాడు, చర్యలను బట్టి చూడగా మొరటు చర్యలు ఉండకూడదు. మొరటు చర్యలు, ఒక విధంగా చెప్పాలి అంటే, విద్య లేని వాళ్ళను మొరటోడు అంటారు కదండి. వాళ్ళలో కూడా చాలామంది జ్ఞానయుక్తంగా ప్రవర్తించేవాళ్ళు, దేవుని వాక్యము చేత జ్ఞానులైన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారి శిష్యులు విద్య లేని పామరులే, కానీ వాని జ్ఞానము భూమిని తలకిందులు చేసేంత గొప్పది. అంటే చదువు లేని వాళ్ళంతా మొరటోళ్ళని కాదు నా ఉద్దేశము, తప్పుగా అనుకోమాకండి. చాలామంది ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండి కూడా తమ వ్యక్తిత్వాన్ని మొరటగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, నాబాలుని మీకు జ్ఞాపకం చేస్తాను. నాబాలు కాలేబు సంతతి వాడు. ఎవరండి కాలేబు? కానాను చూడడానికి వేగుల వారుగా 12 మంది వెళ్తే, ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు అనబడేవారు దేవుని పక్షాన నిలబడి శ్రేష్టమైన మాటలు చెప్పిన వారు వీరు. ఆ కాలేబు కానాను చేరుకున్నవాడు, వృద్ధాప్యం వరకు బలము చూపు తగ్గనివాడు. అలాంటి మంచి సంతతిలో పుట్టిన ఈడు అనేక ఈ నాబాలు మొరటోడండి. ఏంటి మొరటోడు? భార్య గురించి, భార్య ఆలోచనల గురించి పట్టించుకోడు, కుటుంబానికి వచ్చే ఉపద్రవాలను గుర్తించడు, తినడం తాగడం వీడి లక్షణం. ఆ విషయాలు మీరు 25, 26 లేదా 35, 36 వచనాలకు వెళ్తే కనిపిస్తాయి. తినడం తాగడం. దేవుని ప్రియబిడ్డలారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత గౌరవప్రదమైన ఉద్యోగం నీది, ఎంత మంచి హుందాతనమైనటువంటి ఉద్యోగం నీది. మరి నువ్వేం చేస్తున్నావు? తాగి, నేను అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తుంటాను త్రాగుడు బోతుల గురించి. మొరటవాడు తాగి కంకర కుప్ప మీద పడతాడంట. మొరటోడు తాగి కంకర కుప్ప మీద పడితే, చదువున్నోడు తాగి బెడ్ మీద పడుతున్నాడు అంతే. వీడికి వాడికి పెద్ద తేడా ఏం లేదు. వాడికి కంకర కుప్ప తెలియదు, అది మెత్తగా ఉంది, నీకు పరుపు మెత్తగా ఉంది అంతే. మొరటుతనం, భార్య యొక్క, పిల్లల యొక్క అవసరాలు గుర్తించలేనటువంటి మొరటుతనం. తాగితే ఎవడు ఎలాగ ప్రవర్తిస్తాడో తెలియనటువంటి ఘోరమైన చర్యలు ప్రియులారా, మొరటు చర్యలు. అందుకే వీడిని అబీగయలు హెచ్చరిస్తుంది, ఎంతసేపు తాగి తందనాలు ఆడుతూ ఉన్నావు, ఆ దావీదు అనేవాడు చంపడానికి వస్తున్నాను నిన్ను, నేను వెళ్ళి అడ్డగించాను, ప్రవర్తన మార్చుకో అంటే 10 రోజులకు బిగుసుకుపోయి చచ్చాడండి. దేవుని ప్రియబిడ్డలారా, ఒక ఉద్యోగస్తుడవు, ఒక విద్యా విధానంలో ఉన్నతుడవు, ఒక గౌరవప్రదమైనటువంటి సంఘములో ఉన్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది? మొరటగా ఉందా? నీ ప్రవర్తన నీ కుటుంబానికి, సంఘానికి అసహ్యకరంగా ఉందా? ఆలోచన చెయ్యి. చాలామంది సంఘములో ఆధిపత్య పోరు కొరకు, లేకపోతే ఏదో ఒక అధికారం చలాయించాలనుకునే దాని కొరకు మొరటుగా మాట్లాడుతుంటారు. రారా చూసుకుందాం, తెగించేసి తిరుగుబోతుల కన్నా ఘోరంగా. దేవుని ప్రియబిడ్డలారా, మొరటు చర్యలు నాబాలువి. దేవుని ప్రియబిడ్డలముగా మనం కూడా మన చర్యలు, మన వ్యక్తిత్వాలు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు అంటున్నాడు, చర్యలను బట్టి చూడగా నాబాలు మొరటివాడు. దేవునిందు ప్రియమైన వారలారా, నీ చర్యలను బట్టి చూడగా, నీ ప్రవర్తన బట్టి చూడగా, నీ నడకను బట్టి చూడగా ఎలాగుంది నీ చర్య? గౌరవప్రదమైన ఉద్యోగమేమో ఉన్నతమైనది, చదువుకున్న చదువు ఉన్నతమైనది, మాటలు ఎలాగున్నాయి, చూపులు ఎలాగున్నాయి, క్రియలు ఎలాగున్నాయి, తలంపు ఎలాగుంది, నడక ఎలాగుంది, పడక ఎలాగుంది? పాపపు చర్యలతో మొరటతనం కలిగి ఉన్నట్లయితే నాబాలు వలె అర్ధాంతరంగా తను చాలించాలి. దేవుని ప్రియబిడ్డలారా, మన చర్యలు నిర్దోషమైనవిగా ఉండాలి. మన చర్యలు దేవుడు తెలుసుకున్నప్పుడు అవి మేలైనవిగా ఉండాలి తప్ప మన చర్యలు పిచ్చి పట్టిన దావీదు నటన వలె వెర్రి చర్యలు ఉండకూడదు. మన చర్యలు నాబాలు వలె మోటు చర్యలు ఉండకూడదు. ఈరోజు చాలామంది మొరటుతనంగా, అప్పుడప్పుడు చూడండి న్యూస్లో మనం చూస్తూ ఉంటాం కదండి, 100 మంది, ఒక పట్టణానికి 2 లక్షలు 3 లక్షల మందో జనాభా ఉంటే ఆ 3 లక్షల మంది కలుపుకొని ఒక నాయకుని ఎన్నుకుంటే అతను ఒక ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, మంత్రి గానో, ఒక హుందాతనమైనటువంటి అధికారంలోనికి వస్తే అతని మాటలు ఎలాగుంటాయండి? తన హుందాకు తగినట్లుగా ఉంటాయా? ఎదురుగా ఉన్నది ప్రతిపక్షమే కావచ్చు, మరొకరే కావచ్చు, వారి మాటలు మోటుగా ఉంటాయి చూడండి, అసహించుకునే రీతిగా ఉంటాయి చూడండి. నో, దేవుని బిడ్డలు అలాంటి చర్యలకు లోబడకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, మన చర్యలు ఎలాగ ఉండకూడదంటే వెర్రివాని చర్యలు, పిచ్చి పట్టిన వానిగా ఉండకూడదు, మొరటు చర్యలుగా ఉండకూడదు. ఎలాంటి చర్యలు కలిగి ఉండాలో తర్వాత సందేశంలో చూద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రభువు మన చర్యలు ఎలాగ ఉండకూడదో చెప్పాడు, ఎలాగ ఉండాలో కూడా ఆయన చెప్పే దేవుడుగా ఉన్నాడు. ఆ మాటల కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా, మా చర్యలు ఎలాగుండకూడదో మీ లేఖనాలలో నుంచి సూటిగా తేటగా మాతో మాట్లాడిన మీ పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం వింటున్నప్పుడు బిడ్డలకు మీరు ఇచ్చిన ఉద్యోగాలో, రిటైర్మెంట్లో, వ్యాపారాలో, స్థానిక సంఘాల్లో స్థితిగతులో మంచి ఉండగా వారి చర్యలు పిచ్చి పట్టిన వాటిగా, మొరటగా ఉండకోకుండా జాగ్రత్త పరచబడ్డానికి సహాయము చేయండి తండ్రి. మా చర్యలు ఎప్పటికప్పుడు సరిచేసుకునేటట్లు సహాయము చేయండి. ఓ తండ్రి, విలువైన మాటలు విన్న నీ బిడ్డలు తమ చర్యలు నిర్దోషమైనవిగా ఉంటే తమ స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉంటుంది అని గ్రహించి మీ వాక్యపు వెలుగులో పయనించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.